హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు, అలాగే మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఇందులో బాగా ఎక్స్పర్ట్ అనమాట. సో మీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి మనీకి సంబంధించి, రిలేషన్ కి సంబంధించి చాలా వరకు ఇష్యూస్ తో ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఏ ఇష్యూతో బాధపడుతున్నా కూడా అనంత సాయికృష్ణ గారితో మాట్లాడొచ్చు. సో రైట్ నో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సువర్ణ గారు. సో సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి స్పిరిచువల్గా చాలా వర్డ్స్ అందరూ మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక సెలబ్రిటీ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడారు. నిజంగా చాలా మందికి మేనిఫెస్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదు. స్పిరిచువల్ గురువుకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు మేనిఫెస్టేషన్ అంటారు, ఒక్కోసారి విజువలైజేషన్ అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఈ మూడు కూడా వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తాయని మీరు చాలా వీడియోస్లో చెప్పారు. సెలబ్రిటీలు సైతం మేనిఫెస్టేషన్ నమ్ముతున్నారు. అసలు మేనిఫెస్టేషన్కి అంత పవర్ ఉందా? ఒక ఎక్స్పెక్ట్గా స్పిరిచువల్ గురువుగా మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? మీరు స్పిరిచువల్ గురువు అన్నారు కాబట్టి చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఇవన్నీ మనము ఈ మధ్యన వచ్చాయని మనం అనుకుంటున్నాం. మీరు చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అనేది మనకి ద్వాపర యుగంలోనే స్టార్ట్ అయ్యాయి. శ్రీరాములు అరణ్యవాసం వెళ్ళిన తర్వాత సీతాదేవిని అపహరించుకునడం జరిగింది. తర్వాత చూడండి, ఆయన ఎలాగైనా సరే సీతాదేవిని జాడ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయన దేవుడైనా ఆయన మైండ్లో అదే ఆలోచన ఉండేది. అక్కడ చూడండి, ఆయన వెతికే క్రమంలో ఆంజనేయుడు దొరికాడు, తర్వాత వాలి సుగ్రీవులు దొరికారు, తర్వాత జాంబవంతుడు దొరికారు. అంటే ఇక్కడ మనం ఏదైతే మన ఆలోచన యూనివర్స్కు పంపిస్తామో దాన్ని క్రియేషన్ చేసి మన దగ్గరికి తీసుకురావడం అనేది యూనివర్స్ సిద్ధాంతం ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పటివరకు ఆధ్యాత్మికంలో ఇవన్నీ లేవు అనుకునే వాళ్ళకి కూడా ఇవన్నీ ఆధ్యాత్మికంలో కూడా ఉన్నాయి, బలంగా నమ్మండి అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, అక్కడ వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాలి అంటే సుగ్రీవుడికి అసలు పడదు. ఆయన ఎలాగైనా చంపాలని ఈయన అనుకుంటాడు. అది చంపాలంటే అంతకు మించిన బలవంతుని తీసుకురావాలి. ఆయన మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు, విజువలైజేషన్ చేస్తున్నాడు. అక్కడ చూడండి, ఆయన రోజు వీడి యొక్క బాధ నాకు ఎలాగైనా పోవాలి, తగ్గాలనుకున్నప్పుడు చూడండి, ఆయన చావుకి ఎవరు? శ్రీరాముడు కారణమయ్యారు. అంటే చూడండి, ఆయన యొక్క విజువలైజేషన్, ఆయన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ శ్రీరాముడిని అక్కడ దాకా తీసుకెళ్ళింది. అంటే మనం ఇవన్నీ ఇతిహాస పురాణాల్లో కూడా ఉన్నాయని మనం బలంగా నమ్మాలి. అప్పుడు ఏమవుతుందంటే మనపైన మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఇదైతే ఇతిహాస పురాణాలు అండి. ఇప్పుడు మనము ప్రజెంట్ చూసుకున్నా కూడా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక రామ్ గోపాల్ వర్మ అంటే మన ఇండియన్ ఫిల్మ్లో ఒక క్రియేషన్ బ్రాండ్, అంత ఆయన యొక్క ఇంపాక్ట్ అంతా ఉండేది. చూడండి, ఆయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలే. బట్ అప్పట్లోనే ఒక 25 years 30 years బ్యాక్ ఆయన అంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశాడంటే, ఆయన ఒకటే ఫిక్స్ అయిపోయాడు బలంగా, నేను ఎలాగైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, నేను అనుకున్నది చేయాలనేది. చూడండి, ఆయన ఫస్ట్ మూవీ వచ్చేసి శివ. అప్పుడు దాకా రొటీన్గా వస్తున్నటువంటి మూవీకి మీరు ఆ మూవీ చూసినట్టయితే డిఫరెంట్గా ఉంటుంది. ఆ మూవీ టేకింగ్ కానొచ్చు, డైలాగ్ డెలివర్స్ కానీ ఇవన్నీ. అంటే ఇక్కడ చూడండి, ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏదైతే విజువలైజేషన్ చేశాడో, ఏదైతే కావాలనుకున్నాడో, ఏదైతే పొందాలనుకున్నాడో అక్కడ ఆయనకి యూనివర్స్ అనేది దారి చూపిందా లేదా? నేను ఏం చెప్తున్నానంటే ఇది 100% నిజం అండి. మీరు ఇప్పుడు ఈ కాలంలో మనం దీనికి లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అని పేరు పెట్టాము. రామజపం చేసే వాళ్ళకు చూడండి, వాళ్ళ మనసులో ఎప్పుడో రాముని రూపం తలుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకు రిజల్ట్ అనేది వితిన్ డేస్లో రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నన్ను ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఇది నేను విజువలైజేషన్ చేస్తున్నాను, ఇది మేనిఫెస్ట్ అవుతుందని వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు ఏవైతే పూజలు చేస్తున్నారో, ఏదైతే భక్తి మార్గంలో ఉన్నారో అది చేస్తూ ఉండండి. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఏదైతే ఉందో విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్ట్ అనేది, దీన్ని సాధన చేస్తుండండి. 100% రిజల్ట్ వస్తుందని ఇప్పుడు మేము చెప్పే క్లాసుల్లో ఇదేనండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా వీటి గురించి ఎక్కువగా చెప్తారా మీరు? అంతేనండి. కొంతమంది వస్తుంటారు, మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, మాకు ఇవన్నీ తెలియదు అన్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుకున్నవి ఎలా జరిగాయి, అంటే అప్పట్లోనే లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఎలా పనిచేసాయి అన్నప్పుడు వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నప్పుడు, అంటే మనం దేవుడిగా పూజించే వీళ్ళకి కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ పనిచేసి అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బలంగా నమ్ముతారు. అంటే మనం పూజించే దేవుళ్ళ విషయంలోనే ఇది జరిగింది, అంటే ఇప్పుడు మనం చేస్తే ఇంకా మనకు మంచి జరుగుతుందని వాళ్ళకి నమ్మకం, వాళ్ళకి అవి తీసుకురావడం జరుగుతుంది. అంటే మా క్లాసులకు వచ్చే వాళ్ళకి ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుందండి. కొంతమంది విజువలైజేషన్ నమ్ముతారు, కొంతమంది భక్తి మార్గంలో నమ్ముతారు, కొంతమంది పంచభూతాలు నమ్ముతుంటారు అన్నమాట. ఇవన్నీ కలిపి మేము ఈ క్లాసులో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. మీరు ఆన్లైన్ క్లాసెస్లో, ఆఫ్లైన్ క్లాసెస్లో ప్రతిరోజు చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎంతో కొంత స్ట్రెస్తో ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయించగలరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత? వాళ్ళకి ఒకటే చెప్తుండే, ఏదైతే ప్రాబ్లం, ఇప్పుడు మనిషికి 3 సమస్యలు అండి: డబ్బు, హెల్త్, రిలేషన్. అంటే ఒక్కో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక్కో క్లాస్కి మన దగ్గరకు వస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు
అనంత కుబేర క్రియ, హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అనంత అమృత క్రియ, రిలేషన్ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు అనంత ఆనంద క్రియ. ఫస్ట్ ఈ క్లాసులకు డబ్బు గురించి ఎవరైతే వస్తారో వాళ్ళకి డబ్బు పట్ల ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళకి ఆ రోజుకి స్టాప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ రోజు నాకు డబ్బు రావట్లేదు అంటున్నారు, కానీ మనం జన్మ తీసుకున్నప్పటి నుండి మనకు ఊహ తెలిసినప్పటి నుండి డబ్బు లేకోకుండా మనకు గడిచిన రోజు అంటూ ఉంటుందా? లేదు. మనకి ఏదో ఒక్క రోజు డబ్బు రాలేదని డబ్బుని తిడుతున్నాము. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడిన డబ్బును నువ్వు ఎందుకు గుర్తించట్లేదు అన్నప్పుడు ఇవన్నీ డబ్బు మనకి ఏ విధంగా ఉపయోగపడింది, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ డబ్బు మనం ఏ విధంగా సేవ్ చేసింది, ఇవన్నీ డబ్బు గురించి వాళ్ళకి చెబుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రియలైజ్ అవుతారు. అక్కడ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బుని తిట్టమని తింటారు. సేమ్ హెల్త్ ప్రాబ్లం కూడా మనం రిలేషన్ కూడా అలాగే ఉంటుందండి. ఈ రిలేషన్ ప్రాబ్లం మీకు ఏదో ఒక 6 months 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాము. అంతకుముందు ఈ రిలేషన్ బాండింగ్ మీకు ఏ విధంగా ఉండేది, వాళ్ళు మీ పట్ల ఎలాంటి ప్రేమతో ఉండేవాళ్ళు, మీరు ఏది చేసినా ఎలాంటి కృతజ్ఞత భావంతో ఉండేవాళ్ళు, ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న తప్పులను అక్కడ వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా హెల్త్ ప్రాబ్లము తర్వాత రిలేషన్కి వచ్చేసి వీళ్ళకి మెయిన్ ఎక్స్పెషల్లీ శ్వేత ధ్యానక్రియ అనేది ఉంటుందండి. ఈ శ్వేత ధ్యానక్రియలో వాళ్ళు కూర్చోబెట్టి హీలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గతంలో చేసిన తప్పులు భవిష్యత్తులో చేయరను. సార్ చాలామంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు హీలింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది డివోషనల్ వైజ్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే నదీ స్నానాలు చేయండి, హోమాలు చేయండి, యాగాలు చేయండి అని చెప్తుంటారు. స్పిరిచువల్కి వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే మిమ్మల్ని హీల్ చేస్తే ఫస్ట్ కొంచెమైనా ఆ నెగిటివ్ అనేది పోతుంది, మీ చుట్టూ పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుందండి. నిజంగా హీలింగ్ అనేది అంత విలువైనదా? ఎగ్జాక్ట్లీ అండి. మనం కొన్ని రోజుల కింద ఒకటి మెడిటేషన్ వీడియో చేసాం. మీరు కూర్చొని మెడిటేషన్ చేశారు. ఆ 10 నిమిషాల్లో మీకు కొంచెము మీ మైండ్ అనేది రిలాక్స్ అయిందా లేదండి? అలా వాళ్ళని ఒక 1 hour హీలింగ్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే గతంలో సంబంధించిన తప్పులు ఏవైతే చేసాయో వాటికి క్షమాపణ కోరుకుంటూ మంచి జరిగిన వాటికి కృతజ్ఞత చెప్పుకుంటూ మనము పంచభూతాలతో ఎలాగుండాలి ఎలాగుండట్లేదని వాళ్ళని మోటివేట్ చేస్తుంటాం ఒక 1 hour హీలింగ్ ప్రాసెస్లో. అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మెంటల్గా దానిపైన ఫోకస్ అనేది అటు సైడ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు మనం ఇక్కడ ఉన్నామనేది కూడా మర్చిపోయి వాళ్ళు మేము ఏదైతే చెబుతూ ఉంటామో దాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నప్పుడు 1 hourలో వాళ్ళకి 100% రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 hour కూర్చోబెట్టింది ఈ 41 daysలో వాళ్ళు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 41 daysలో వాళ్ళకు మిరాకిల్స్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, అయితే 41 రోజులు నిష్టగా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుందంటారు. అవునండి. ఇప్పుడు చూడండి, మనకు అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 రోజులు, తర్వాత శివ దీక్ష తీసుకున్న 41 రోజులు, తర్వాత మనం రంజాన్ మాసం తీసుకున్న 30 రోజులు ఉంటుంది. ఎందుకంటే ఈ 41 రోజులు 30 రోజులు మనం ఏదైతే రోజు అలవాటు పడి ఉంటామో అది మన యొక్క పాజిటివ్ మైండ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్. సో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా మీ వ్యక్తిగత జీవితంలో డబ్బు పరంగా, రిలేషన్స్ పరంగా, ఆరోగ్య పరంగా ఏమైనా సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.